మీరు పాత ఉద్యోగం మానేసి ఆ పీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులను తీసుకోవడం మర్చిపోయారా? ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియక క్లెయిమ్ ఫారాల చుట్టూ తిరగలేక వదిలేశారా? అయితే ఇకపై మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు. మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి క్లెయిమ్ ఫారాలు, పేపర్ వర్క్ లేకుండా మీ పీఎఫ్ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి రాబోతున్నాయి. అదెలాగో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది ఉద్యోగాలు మారుతున్నప్పుడు పాత పీఎఫ్ ఖాతాలను బదిలీ చేసుకోవడం లేదా డబ్బు విత్డ్రా చేసుకోవడం మర్చిపోతుంటారు. దీంతో ఆ సొమ్ము ఏళ్ల తరబడి పీఎఫ్ ఖాతాలలోనే ఉండిపోతుంది. ఇలా దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల ఈపీఎఫ్ఓ ఖాతాలలో ఏకంగా 10,900 కోట్ల రూపాయల వరకు అన్క్లైమ్డ్ డిపాజిట్లు పేరుకుపోయాయి. ఈ నిరుపయోగంగా ఉన్న డబ్బును చందాదారులకు తిరిగి ఇచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మీ డబ్బు కోసం ఆన్లైన్లో అప్లై చేయాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీ డబ్బును నేరుగా మీ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయనుంది. ఈ ప్రాసెస్ను ప్రభుత్వం ముందుగా ఓ పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించబోతుంది. దీనిలో భాగంగా మొదటగా 1000 రూపాయల లోపు బ్యాలెన్స్ ఉన్న ఇన్ ఆపరేటివ్ ఖాతాలను ఎంపిక చేస్తారు. ఇలాంటి ఖాతాలు ఇలాంటి ఖాతాలు 6 లక్షల పైన ఉన్నాయంట. ఈ ఖాతాలకు ఆధార్ లింక్ అయి ఉన్నట్లయితే ఆ డబ్బు ఎలాంటి దరఖాస్తు లేకుండా నేరుగా వారి అకౌంట్లో జమ అవుతాయి. ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయిన వెంటనే ఎక్కువ మొత్తంలో డబ్బులున్నటువంటి మిగతా ఖాతాదారులకు కూడా ఇదే విధానాన్ని విడతల వారీగా అమలు చేస్తారు. దీనివల్ల ఏకంగా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. అసలు ఖాతా ఇనాపరేటివ్ అంటే ఏంటో తెలుసా? మీ పీఎఫ్ ఖాతాలో వరుసగా 36 నెలల పాటు అంటే 3 ఏళ్ళు మీ వైపు నుంచి కానీ మీ కంపెనీ వైపు నుంచి కానీ ఎలాంటి కాంట్రిబ్యూషన్ జరగకపోతే దాన్ని ఇనాపరేటివ్ అకౌంట్ అంటారు. అయితే ఈ ఆటోమేటిక్ సెటిల్మెంట్ ద్వారా డబ్బులు మీ ఖాతాలో పడాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ పీఎఫ్ అకౌంట్కు అలాగే మీ బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోండి. అలాగే కేవైసీ వివరాలు అప్డేట్ చేసి పెట్టుకోండి. విన్నారుగా, ఈ పాత పీఎఫ్ డబ్బులు మీకోసం ఇక ఫారాలు పట్టుకొని తిరగవలసినటువంటి పని లేదు.